బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. భోపాల్ హైదరాబాద్ ఉగ్రకోణంలో నిజాలు బయటపడుతున్నాయి. ఏటీఎస్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుల నుండి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యసర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్యూటీ శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు. ఫిదాయి దళాల పేరుతో యువకులకు శిక్షణ ఇచ్చారని, హెచ్యూటీ కోడ్ భాషలో ఫిదాయి అంటే దాడి అని ఏటీఎస్ పోలీసులు కనిపెట్టారు. ఉగ్ర కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 16 మంది హిజ్బుత్ సభ్యులను లోతుగా విచారిస్తుంది పోలీసుల బృందం. భోపాల్ భోజ్పూర్ సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్ర కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చారు. అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు, కోడ్ భాషలో ఉన్న 50కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్లోని శాంతి ద్వీపం పేల్చేయాలి అన్న కోడ్ భాషను డీకోడ్ చేశారు. శాంతి ద్వీపం పేల్చడం అంటే బాంబు పేలుళ్లు జరపటమని గుర్తించారు పోలీసులు. భోపాల్లోని రాణి కమలావతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గంలో నిధులు వచ్చినట్లు ఏటీఎస్ పోలీసుల టీం విచారణలో వెల్లడైంది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. భోపాల్ హైదరాబాద్ ఉగ్రకోణంలో నిజాలు బయటపడుతున్నాయి. ఏటీఎస్ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుల నుండి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యాసర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్యూటీ శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు. ఫిదాయి దళాల పేరుతో యువకులకు శిక్షణ ఇచ్చారని, హెచ్యూటీ కోడ్ భాషలో ఫిదాయి అంటే ఆత్మాహుతి దాడి అని ఏటీఎస్ పోలీసులు కనిపెట్టారు. ఉగ్ర కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 16 మంది హిజ్బుత్ సభ్యులను లోతుగా విచారిస్తోంది పోలీసుల బృందం. భోపాల్ భోజ్పూర్ సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్ర కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చారు. అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు, కోడ్ భాషలో ఉన్న 50కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్లోని శాంతి ద్వీపం పేల్చేయాలి అన్న కోడ్ భాషను డీకోడ్ చేశారు. శాంతి ద్వీపం పేల్చడం అంటే బాంబు పేలుళ్లు జరపటం అని గుర్తించారు పోలీసులు. భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బారాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గంలో నిధులు వచ్చినట్లు ఏటీఎస్ పోలీసుల టీం విచారణలో వెల్లడైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ శిరీష. భోపాల్ హైదరాబాద్ లో ఉగ్ర లింకుల మీద కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ పోలీసులు బహిర్గతం చేశారు. దాదాపుగా 19 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. మరికొంతమంది కోసం ఇంకా హైదరాబాద్ తో భోపాల్ మిగతా దేశంలోని వేరు ప్రాంతాల్లో ఏటీఎస్ పోలీసులు, మన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు వేట సాగిస్తా ఉన్నారు. వేట కొనసాగుతా ఉన్నది వారి. అయితే పట్టుబడ్డ ఉగ్రవాదులను ఏటీఎస్ పోలీసులు కస్టడీ తీసుకొని విచారించారు. అసలు దీని మూలాలు ఏంటిది, ఎవరు దీనికి సంబంధించి, ఎవరు మొత్తానికి తెర వెనుక ఉన్నది అంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఈ మొత్తం వ్యవహారం జరిపిస్తుంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదుల ద్వారా వీళ్ళంతా ఇక్కడ అంటే భారతదేశంలోని వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి శాంతి భద్రతలకు విఘాతం కనిపించి భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించేలా పెళ్లిలకు పాల్పడాలని చెప్పేసి వీళ్ళు కుట్ర చేసిన. అంటే గతంలో బొంబాయిలో తాజ్ హోటళ్లపై ఏదైతే దాడులు జరిపి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. అదే తరహాలో మరోసారి దాడులు తెగబడాలి, అవసరమైతే మానవ బాంబులను కూడా వదలాలి జనాల మీద. అంటే రద్దీ ప్రాంతాల్లో మానవ బాంబులు పేల్చుకుంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగి భయానక వాతావరణం ఏర్పడే అవకాశం, ప్రజల్లో భయాందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది అని ఈ నేపథ్యంలో ఈ సంస్థలు, ఈ హెచ్యూపీ అనే సంస్థ కొంత ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అంటే జిహాదీలను కూడా
కొంత ఏర్పాటు చేసుకుని, అంటే ఆత్మత్యాగాలకు పాల్పడే వాళ్ళని తీర్చిదిద్దాలి. ఇదంతా కూడా ఈ ఈ పథకంలో ఏంటంటే మొత్తంగా హిందూ యువకులను ఇస్లాం వైపు ఆకర్షించి, ఆ ఇస్లాం వైపు ఆకర్షించిన యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం, ప్రధాన ధ్యేయం. ఇందుకు సంబంధించి కళాశాలలు, పాఠశాలలు, ఐటీ సంస్థలు ఇట్లాంటి సంస్థలలో ఉన్నటువంటి ఒకరిద్దరు ముస్లిం యువకులను ఎంపిక చేసుకునే ఈ సంస్థ వాళ్ళ మిత్రులు, వాళ్ళ సహచరులు, మిగతా వాళ్లకు ఇస్లాం వైపు ఆకర్షించేలా వాళ్ళను చేయడం పని. అంటే ఎవరైతే అంటే ముస్లిం యువకులు ఉంటారో వాళ్ళు హిందూ యువకులను టార్గెట్లుగా చేసి ముస్లిం వైపు, ముస్లిం మతంలోకి మారుస్తారు. ఆ తర్వాత వాళ్ళను ఈ సంస్థ వాళ్ళని సంపాదించి ఉగ్రవాదం వైపు, ఇస్లాం ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు కుట్ర చేస్తారనేది ఈ మొత్తంగా ఏటీఎస్ దర్యాప్తులో తేలినటువంటి అంశాలు. అంటే ఇంకా కొన్ని భయంకరమైన విషయాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పోలీసులు వాటిని బయటకు వెల్లడించేందుకు ఇష్టపడట్లేదు. అంటే రైల్వే స్టేషన్లు కానీ, భారీ నీటి పారుదల ప్రాజెక్టులను పేల్చడానికి కుట్రలు చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళ దాడులలో ప్రధాన పథకాలు. అంటే ఈ దాడులన్నీ చేస్తే ఒక భారీ ప్రాజెక్టును పేల్చేసేటప్పుడు అప్పుడు ఏంటంటే జల ప్రళయంలో భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. భారీ ప్రాజెక్టు పేల్చినప్పుడు జల ప్రళయం అనేది వస్తుంది. అప్పుడు అసలు ఊహించినటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ తరహా విధ్వంసానికి పాల్పడాలని చెప్పేసి, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే గతంలో వెళ్ళినటువంటి ఐఎస్ సంస్థ కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి సంస్థ ఇది. అత్యంత ప్రమాదకరమైన ప్రణాళికను సిద్ధం చేసిందని చెప్పేసి ఏటీఎస్ పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ సంస్థకు కావాల్సిన నిధులను కూడా పాకిస్తాన్ తదితర ఇస్లామిక్ దేశాల నుంచే ఫండింగ్ వస్తూ ఉంది, భారీ ఎత్తున వచ్చింది. ఈ మొత్తం కూడా హవాలా రూపంలో దేశంలోకి వచ్చింది. అలా హవాలా రూపంలో వచ్చిన డబ్బును ముందుగా యువకులకు ఆకర్షించి యువకులను ఇస్లాం వైపు మార్చడం, ఆ తర్వాత ఉగ్రవాదం వైపు మళ్లించడం, ఉగ్రవాదంలో శిక్షణ ఇచ్చి పేల్చడం చేయాలని చెప్పి వీళ్ళ పథకం. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే భోపాల్లో ఏటీఎస్ పోలీసులు కొంత సమాచారం వచ్చిన నేపథ్యంలో వారు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఏకకాలంలో దాడులు చేసి అటు భోపాల్తో పాటు హైదరాబాద్లోనూ ఏకకాలంలో దాడులు చేసి అరెస్ట్ చేయడంతో పెద్ద ముప్పు తప్పింది. అయితే ఇప్పటికీ ముప్పు తప్పిందని భావించవద్దు. ఇంకా వీళ్ళని విచారిస్తే ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వీళ్ళకు అంటే కారకులు ఎవరు, కీలకులు ఎవరు అనే విషయాన్ని ఒక తేల్చాల్సిన అవసరం పోలీసులు చెప్తారు. ఇప్పటికొచ్చిన సమాచారం ఆధారంగా మరికొన్ని చోట్ల పోలీసులు దాడులు జరుపుతా ఉన్నారు. కొన్ని చోట్ల నిఘాను పెట్టారు, కొంతమంది పైన నిఘాను పెట్టారు. ఈ మొత్తంగా చూస్తుంటే ఇంకొక రెండు నెలల్లో పూర్తి స్థాయిలో సమాచారం వస్తే ఎవరెవరు ఎంతమంది అనే వివరాలు తేలుతాయని ఏటీఎస్ పోలీసులు చెప్తా ఉన్నారు. శిరీష, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.